మన తెలుగు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కన్నడ బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మన బిగ్ బాస్ సీజన్ 7లో మన శోభా శెట్టి ఉంది కదా! ఆవిడ అక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆవిడ అన్‌ఫార్చునేట్‌లీ హౌస్ నుంచి బయటకొచ్చేసింది సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని. ఎందుకు? ఏమైంది? అని చాలామంది అడుగుతున్నారు. సో, వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఆవిడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు వేరే లెవెల్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఎలా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఒక హీరో ఒక సినిమాకి హైప్ ఇస్తాడు కదా! ఆ 'మట్కా' సినిమాకి మన 'వరుణ్ తేజ్' ఇచ్చినట్టు ఆవిడ వైల్డ్ కార్డ్‌లో వచ్చి లోపల హౌస్ మేట్స్ అందరినీ గడగడలాడించింది. ఫస్ట్ వీక్ టాస్క్‌లన్నీ రఫ్ ఆడించింది. ఒక రేంజ్‌లో చెప్పాలంటే ఇరగదీసిందండి. సెకండ్ వీక్ కూడా బాగా ఆడింది. కాకపోతే ఆ టాస్క్‌లు ఆడినప్పుడు శోభా శెట్టికి గాయమైంది బాగా. సో, గాయం కారణంగా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. దాని కారణంగా ఆవిడ టాస్క్‌లు ఆడడం నెమ్మదిగా తగ్గించింది. ఇంట్లో హౌస్ మేట్స్ అందరూ ఏమన్నారంటే, "మేము ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో నువ్వు టాస్క్‌లు ఆడట్లేదు శోభ" అని హౌస్ మేట్స్ అందరూ అన్నారు. కానీ శోభా శెట్టి ఏమన్నదంటే, "నాకు గాయమైంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేను ఎలా ఆడతాను" అని ఈవిడ సమాధానం ఇచ్చింది. అయినా సరే హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆవిడని నామినేట్ చేశారు. దానికి ఆవిడ చాలా బాధపడి సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయింది. అండ్ వీకెండ్‌లో కిచ్చా సుదీప్ వచ్చి "నువ్వు సేఫ్ అయ్యావు శోభ" అని చెప్పినా వినకుండా, "లేదు సార్, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు ఆరోగ్యం సహకరించట్లేదు. నేను వెళ్ళిపోతాను" అని ఆవిడ గట్టిగా చెప్పి ఏడ్చుకుంటూ అగ్రీమెంట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో, ఫైనల్‌గా జరిగిందిది.